ఓకే, పూట కూడి తినకపోయినా, వారు స్నానం చేయకపోయినా ఏం కాదు. రక్షణ గనక సమీపంగా తీసుకొచ్చాడు, నీ చెవుల్లో మారు మోగిస్తున్నాడు. ఇది ఉచితంగా ఇస్తా ఉన్నాడు. వినడానికి కమ్మంగా ఉన్న ఈ మాటలు అనుకుని విడిచిపెడితే భలే ఆడస్తావు నువ్వు, భలే ఆడస్తారు. ఎంత దగ్గరకు తీసుకొచ్చావు నాన్న, నా కాలదన్నుకున్నాను, నీ ప్రేమను ఆయన కాలదన్నుకున్నాను, నీ ప్రేమ కాలదన్ని లోక ప్రేమను హత్తుకున్నాను అని అప్పుడే ఆడస్తావు. కాబట్టి రక్షణ లేని వారికి ఈ మాట చెప్పడానికి నేను ప్రేరేపించబడ్డా. మొదట రక్షణ లేని వారి కొరకు ఈ మాట. సంఘములో ఎవరిని బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు, రక్షణ లేని వారు వస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా దేవుడు ఉచితంగా దానముగా కృపచేత అర్హతను ప్రశ్నించకుండా, నీ అర్హత ఏంటి అని ప్రశ్నించకుండా ఇచ్చే ఈ గొప్ప కృపావరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తప్పించుకోలేవు. ఏం చేయలేము? నోటితో చెప్పండి, ఏం చేయండి. ఎలా అంటే ఎవడు ఏం చేయలేడు. వాడు ధనవంతుడు పోయి ఆడు ఏడుస్తున్నాడు, అయ్యా నాకు 5 మంది సహోదరులు ఉన్నారయ్యా. తప్పించుకోలేర్రా. అబ్రహాం ఏమన్నాడు, ఇక ఛాన్స్ లేదు, అయిపోయింది. బతుకుండంగానే చెప్పిన ప్రసంగాలు కాలుతో తినడానికి, తాగడానికి, తిరగడానికి అలవాటు పడ్డావు కదరా అని అంటాడు. కాబట్టి ప్రభు ఇచ్చే ఉచితమైన ఈ రక్షణను మనము పొందుకోవాలి. అది కృపావరం. చూసారా, రక్షణ, యేసయ్య బిడ్డగా బ్రతకడం, యేసయ్య బిడ్డగా నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు నోటితో ఒప్పుకొని హృదయంలో పశ్చాత్తాపడి నేను పాపిని, నా పాపాన్ని ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ఈ రోజు నుంచి ఒడంబడిక చేసుకున్నాను ప్రభు, ఒక నిబంధన కటాయించి నీ బిడ్డగా జీవిస్తాను, బాప్తిసం ద్వారా నీ బిడ్డగా మారిపోతానని తీర్మానము చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందండి? బాప్తిసం పొందండి. రక్షణ ఇప్పుడు చెప్పిలా ఎక్కడ వరకు? దేవుని వరం పొందుకోవాలంటే, కృపా వరం పొందుకోవాలంటే ఏం పొందుకోవాలా? బాప్తిసం పొందుకోవాలి. సరే, ఒక మెట్టు అక్కడికి. తర్వాత అప్పుడు మీ ఆత్మ వెలిగించబడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళడానికైనా ఒక మనుషుడు ఉన్నాడు లోపల, అంతరంగ పురుషుడు బతుకుతాడు. అతను ఆడు బతికాడంటే దేవుని కొరకే ఆలోచిస్తూ ఉంటాడు, దేవుని కొరకు జీవించడానికి తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఏ వరము పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటారు. దేవుడిచ్చే వరాలు పొందుకోవాలి.